కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై రేవంత్ సమీక్ష. భూ బదలాయింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి. నెలాఖరులోగా శంకుస్థాపనకు చర్యలు తీసుకోవాలన్న సీఎం. కబ్జా భూముల్ని స్వాధీనం చేసుకోవాలి. దివ్యాంగులకు కాలనీ కట్టించాలి. తమ సహకారం ఉంటుందన్న బండి సంజయ్. లొట్టపీసు మాటలెందుకు? కేటీఆర్ వ్యవహారాన్ని జనం గమనిస్తున్నారు. చట్టం తన పని తాను చేస్తుందన్న పొంగులేటి. టీటీడీలో చంద్రబాబు మనుషులు శ్రీవారి ప్రతిష్ఠ దిగజారుస్తున్నారు. తొక్కిసలాట ఘటనపై రోజా విమర్శలు. అంబేడ్కర్ను అమిత్ షా అవమానించారు. క్షమాపణ చెప్పాలన్న రామకృష్ణ. బీజేపీ తప్పుల్ని సమర్థిస్తున్నారన్న షర్మిల. పులివెందులకు జగన్ సమీప బంధువుకి పరామర్శ. వైఎస్ అభిషేకరెడ్డి భౌతిక కాయం దగ్గర నివాళి. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు. అట్టహాసంగా క్రీడా పోటీలు. ఇతర రాష్ట్రాల నుంచి రాక. ఆలయ కుంటను కబ్జా చేసిన వారిని వదలం. జేసీబీలతో పడగొడతానన్న జేసీ. ఎవ్వరినీ ఉపేక్షించనని వార్నింగ్. నదుల అనుసంధానమే లక్ష్యం. ఏపీకి పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకత. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నిమ్మల వినతి. విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. స్వీట్ల తయారీలో రంగులు. ముడి పదార్థాలు క్వాలిటీగా లేవని గుర్తింపు. పాదయాత్రగా వస్తే పాట్లే. శ్రీశైలానికి వచ్చే వారికి ఇబ్బందులు. అడ్డుకున్న అధికారులు. భక్తుల నిరసన. పుట్టపర్తిలో సాంస్కృతిక క్రీడా ఉత్సవాలు. ఆకట్టుకున్న సాహస ప్రదర్శనలు. అలరించిన విద్యార్థుల విన్యాసాలు. విలవిలలాడుతోన్న మూగ జీవాలు. చైనా మాంజాకు చిక్కుకున్న కాకి. కరీంనగర్లో కాపాడిన స్థానికులు. నాగార్జున సాగర్లో మంత్రుల పర్యటన. ఆదివాసీ ప్రజా ప్రతినిధుల శిక్షణ. ముగింపు కార్యక్రమానికి హాజరు. గుడివాడలో పండుగ ఏర్పాట్లు. సిద్ధమైన కోడి పందాల బరులు. ఫ్లెక్సీలతో స్వాగత తోరణాలు. సంతూళ్లకు వెళుతోన్న వారికి గుడ్ న్యూస్. అందుబాటులోకి విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్. ఆదా కానున్న టైం. పల్లె బాట పట్టిన పట్నం. హైదరాబాదు విజయవాడ రోడ్డుపై రద్దీ. టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్. స్వగ్రామాలకు కదిలిన నగర జనం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ. జనరల్ సీట్ల కోసం పోటాపోటీ. అయోధ్యలో ఆధ్యాత్మిక శోభ. ఘనంగా మొదటి వార్షికోత్సవం. భజనలు, ఆధ్యాత్మిక పాటలు.